బంటి భార్గవి కేసులో హత్య కేసులో ఆ రోజు చనిపోయిన రోజు కూడా మేము అమ్మాయి పక్క నుండి భరోసా ఇచ్చినాము. నేటి నుంచి నాటి వారికి కూడా అమ్మాయికి మేము తోడుగా ఉంటామని చెప్పిపోయాము. ఈరోజు వచ్చినాము. ఈరోజు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిని ఎవరన్నా బెదిరించినా, వాళ్ళ డాడీని గిట్ల ఎవరన్నా బెదిరించినా ఊకునేది లేదు. వాళ్ళని ఎంతటికైనా మేము మహిళా సంఘాల తరపున పోరాడతాము, రాష్ట్రారోకం చేస్తాము. కలెక్టర్ కానీ, డిఎస్పీకి కానీ, ఎస్పీకి కానీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి అమ్మాయికి ఎలాంటి బెదిరింపులు రావద్దు. వస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు. ఒక్కొక్కడు ఎవడైతే బెదిరించితాడో అని ఒక్కొక్కడిని మీ మహిళలమే చెప్పులు తీసుకొని, పొరకలు తీసుకొని, బట్టలు కూడా వీకి నడి రోడ్డు మీద ఉరికిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయికి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా మొన్న కూడా చెప్పాను, అమ్మాయికి తోడుగా ఉంటాము, ధైర్యం ఇస్తాము, అమ్మాయిని ముందు నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మా మహిళా సంఘాల తరపున మేము తెలియజేస్తున్నాం. కేసులో భార్గవి అనే అమ్మాయిని ఇలా దారుణంగా టార్చర్ పెట్టడం, అంటే ఫోన్లు చేసి బెదిరియడం అలాంటివి బాగలేదు. ఏమైనా అలాంటి ఇంకా రిపీట్ అవుతూ ఉంటే మేము మహిళా కమిషనర్కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి సూర్యాపేట జిల్లా తరపు నుంచి, రాష్ట్రం నుంచి కూడా ర్యాలీ తీయడానికి, ధర్నాలు చేయడానికి వెనకాడం. ఆ అమ్మాయికి అన్ని విషయాలలో కూడా మేము గట్టి సపోర్ట్ ఉంటాం మహిళా సంఘాల నుంచి. అమ్మాయికి ఏదన్నా హాని లాంటి తలపెడితే మాత్రం ఖచ్చితంగా మేమైతే బట్టలు ఊడదీసి రోడ్డు అమ్మటి ఉరికించుకుంటూ కొట్టడానికి కూడా వెనకాడం మహిళా సంఘాల నుంచి. కాబట్టి మేము అమ్మాయికి ఇప్పటి నుంచి ఎప్పటి వరకైనా ఫుల్ సపోర్ట్గా మహిళా సంఘాల నుంచి సపోర్ట్ ఉంటామని మేము తెలియజేస్తున్నాం. మేము మహిళలందరం తోడుగా ఉంటామని మేము భరోసా ఇస్తున్నాం. మేము ఏదన్నా జరగరాంది జరిగితే మేము మహిళలం అసలు ఊకునేదే లేదు. బట్టలు ఉడదీసి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఉరికించుకుంటా కొడతాం రోడెంబటి అని మేము చెప్తున్నాం. భరోసా ఇస్తాం. మాలబంటి ఒక హత్యను మేము ఎస్ఎస్డి తరపున, మరి మాల సంఘం తరపున, ఓయూజీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంటే రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద జరుగుతుంది, కానీ మరి దళితుడే కదా మాలబంటి, అందరూ వచ్చిపోతారు కదా. మందకృష్ణ కూడా అందరు దళితులే అంటారు, కానీ దళితులు అంటే ఎవరు? మాలమాలిదేలు అన్నదమ్ములు అన్నట్టే. కానీ కులాల మధ్యలో చిచ్చు పెడుతుంది బీజేపీ పార్టీ. మాలబంటి ఇంత రాష్ట్ర స్థాయిలో హత్య జరిగిందని అందరికీ తెలుసు, కనీసం ఎవరు కూడా వచ్చి పరామర్శ చేయట్లేరు అనేది మా బాధాకరం. అట్లా ఈరోజు ఈ నెల 26వ తారీఖున మాలబంటి మీద జరిగిన కుల హత్యని సమతా సైనిక దళం పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఎవరైతే హంతకులని పోలీస్ డిపార్ట్మెంటు టేకప్ చేసిందో వాళ్ళకి పూర్తిగా శిక్ష పడేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ శిక్ష జరిగే విషయంలో ఏదైనా అవకతవకలు జరిగినా సమతా సైనిక్ దళ్ అంటే 28,000 మంది పీష్వా బ్రాహ్మణుల్ని 500 మంది మహార్ సైనికులు ఉరికించుకొని కొట్టిన చరిత్ర గల సమతా సైనిక్ దళ్ టేక్ ఓవర్ చేస్తే హంతకుల్ని 5 నిమిషాల్లో మట్టుపెట్టడం మా సమతా సైనిక్ దళ్ పెద్ద విషయమేం కాదని గట్టిగా పూర్తి స్థాయి మేము హెచ్చరిస్తున్నాం. సమతా సైనిక్ దళ్ తరపున, సూర్యాపేట జిల్లా తరపున మేము హెచ్చరిస్తున్నాం. హంతకుల్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. నమస్తే అండి. ఏదైతే బంటిని కుల వివక్షతో దారుణంగా హత్య చేశారో ఆ హత్య విషయమై సోషల్ మీడియా మొత్తం న్యూస్ ఛానల్స్లో అంతా ఎక్కడైతే ప్రచారం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను సోషల్ మీడియా వాళ్ళకి. ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు కానీ ఏదైనా కుటుంబానికి ఇబ్బంది కలిగేలాగా దయచేసి పెట్టకండి. ఎందుకంటే విషయం ఏం జరిగింది అనేది మా కుటుంబానికి ఇక్కడ మాత్రమే తెలుసు. ప్రజెంట్గా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని మనం ఏమో కామెంట్స్ పెట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం సోషల్ మీడియాలో ఇట్లాంటివి చేయొద్దనేసి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక అక్క, చెల్లి, ఒక అమ్మ వీళ్ళందరూ ఉంటారు. గమనించుకొని దయచేసి మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కానీ ఏమైనా ఆలోచించి పెట్టమని అందరికీ మానవతా దృక్పథంతో వ్యవహరించమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.